ప్రజాసేవకు సమయం, స్థలం అనే తేడా ఉండదని మరోసారి నిరూపించారు చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. ఉదయం నుంచి కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు, సాయంత్రం మండలంలో డోర్ టు డోర్ కార్యక్రమాలతో అలసిపోయి రాత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కానీ గడియారం రాత్రి 10:13 చూపిస్తున్నా కూడా ఒక పేద కుటుంబం కన్నీరు చూచి ఆయన కదలకుండా ఉండలేకపోయారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ముద్దండ్ల అప్పలనాయుడు, సన్నాపు సువీనాయుడు రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు లక్షల ఖర్చు అవుతుందని తెలిసి కుటుంబ సభ్యులు దిక్కుతోసని స్థితిలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యేని ఆశ్రయించారు. వారి బాధను కల్లారా చూసి రోషన్ కుమార్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్పందించారు. ప్రభుత్వం ద్వారా అందించే వైద్య సహాయం కింద 3,82,000 రూపాయలు విలువైన ఎల్ఓసి లెటర్ను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎవ్వరికి ఎలాంటి సంబంధం లేకపోయినా ఆపదలో ఉన్న వారికి అండగా నిలడమే నిజమైన ప్రజాసేవ అని ఆయన అన్నారు.